హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుపతి లడ్డు వివాదంపై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టు చేసిన కొన్ని కామెంట్స్ అయితే టీడీపీని కోసం బ్యాక్ ఫుట్లో పెట్టడం మనం చూసాం. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా డిఫెన్స్లో పడిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ పైనే వేణుస్వామి గారి వైపు వీణావాణి గారు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పైన ఫైర్ అయ్యారు కూడా. సో ఆమె ఏ విధంగా రియాక్ట్ అయ్యారన్న అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. అన్న హాయ్ అన్న. హాయ్. సో మొన్నటి వరకు కూడా తిరుపతి లడ్డు కల్తీ అయిపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున కూటమి వాళ్ళు ప్రచారం చేయడానికి చూసాం. ప్రజల్లో కూడా ఒక రకమైన విమర్శ వైసీపీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అయితే కలిగింది. అయితే నిన్న సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కంప్లీట్ ఇప్పుడు రివర్స్ అయిపోయాయి. కూటమి ప్రభుత్వాన్ని ఒక బ్యాక్ ఫుట్లో పెట్టేసి డిఫెన్స్లో పెట్టేసి అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి పైన కాస్త గుర్రుగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీణావాణి గారు రియాక్ట్ అయ్యారు, మన వేణుస్వామి గారి వైఫ్. సో ఆమె ఫైర్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారి పైన కూడా అని అంటున్నారు. మరి ఆమె రియాక్షన్ ఏ విధంగా ఉంది? ఈ లడ్డు విషయం నిన్నటిదాకా ఒక యాంగిల్లో నడుస్తూ వస్తే నిన్న ఎప్పుడైతే సుప్రీంకోర్టు రియాక్ట్ అయిందో అది ఎలా ఉందంటే గవర్నమెంట్కి ఒక స్లామ్ లాగా ఉందన్నమాట గట్టిగా. సో అంత రియాక్ట్ అయ్యేసరికి మొత్తం అందరికీ అర్థమైపోయింది దీంట్లో ఏం జరిగింది అని. అన్ని వర్గాలు ఇప్పుడు బయటకు వస్తూ మాట్లాడటం స్టార్ట్ చేశారు. చూస్తే సుప్రీంకోర్టు ఎప్పుడైతే కొన్ని ప్రశ్నలు సంధించిందో ఆ ప్రశ్నలు ఇండివిజువల్ ఛానల్స్లో కావచ్చు, అలాగే కొన్ని న్యూట్రల్ పత్రికల్లో కావచ్చు, ఇవన్నీ వచ్చాయి. ఆల్రెడీ అనేక పత్రికల్లో రాశారు. అయితే సుప్రీంకోర్టు మాట్లాడిన తర్వాత బహిరంగంగా మాట్లాడడానికి ఇప్పుడు ధైర్యం చేయగలుగుతున్నారు ఎవరైనా. అందులో మనం ఊహించకుండా ఇప్పుడు సడన్గా వేణుస్వామి గారి వైఫ్ వచ్చారు, వీణావాణి గారు. ఆవిడ మామూలుగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో బాగా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. నిజానికి తన భర్త మీద ఏవైతే విమర్శలు వచ్చాయో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన వ్యాఖ్యల్లో ఆయన తప్పుపట్టడం కావచ్చు, ఫిలిం ఛాంబర్ ఆయన మీద కంప్లైంట్ చేయడం కావచ్చు, ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆవిడ చాలా ఫైర్ అయిపోయారు. నిజం చెప్పాలంటే ఫిలిం జర్నలిస్ట్ అని ఒక రకంగా దునుమాడారు. అంటే మీరు వాళ్ళ మీద గాసిప్పులు పుట్టించి రాస్తే అదేమో సరైంది, మేము చెప్తే తప్ప అన్నట్లుగా రకరకాలుగా. అయితే ఈ ఇష్యూలో ఈవిడ రియాక్ట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. నిజానికి వేణుస్వామి రియాక్ట్ అవుతాడు అన్నట్లుగా ఉంది మామూలుగా. అయితే ఆయన కూడా అవుతాడో తెలియదు, సెలబ్రిటీల మీద అవుతుంటాడు. కానీ ఈ టాపిక్ భక్తికి సంబంధించింది, ఆధ్యాత్మికతకు సంబంధించింది కాబట్టి అయితే వేణుస్వామి అవ్వాలి. కానీ అలా కాకుండా ఆయన వైఫ్ అవడం విచిత్రం. అయితే ఆవిడ చెప్పిన మాటలు కూడా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎందుకంటే అంత సెన్సిబుల్గా ఆవిడ మాట్లాడింది. నిజానికి గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు కొద్దిగా తేడా ఉంది. మాట్లాడిన మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. అదేంటంటే కోర్టు ఏమైతే ప్రశ్నలు అడిగిందో అసలు దానికి ప్రూఫ్లు ఉన్నాయా, లడ్డు కరెక్ట్గా కల్తీ అయిందని చెప్పి మీరు ఏ విధంగా చెప్పగలరు, ఎందుకు ప్రజల మధ్యకు తీసుకొచ్చారు దీన్ని, మీరు ఆల్రెడీ ల్యాబ్ రిపోర్టుకు పంపించినప్పుడు ఎందుకని మీ దగ్గర ప్రూఫ్లు సంపాదిస్తున్నారు, సిట్టు వేశారు, ఇవన్నీ జరుగుతూ ఉండగా మీడియా ముందు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు అని చెప్పేసి సమాధానాలు కూడా ఇవ్వలేని ప్రశ్నలు అడిగింది. ఇలా అడుగుతూ ఉండడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ టాపిక్ జాతీయ మీడియా ఛానల్స్లో కూడా బాగా వైరల్ అయ్యాక ఇప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. సీఎం సారీ చెప్పాలి అని చెప్పేసి, సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సారీ చెప్పాలి అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది జాతీయ స్థాయిలో. ఈరోజు కావాలంటే సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎందుకు ఈ స్థాయిలో అవుతుందంటే ప్రజలందరికీ కూడా సుప్రీంకోర్టు జాతీయ స్థాయి ఇది ఒక కోర్టు కాబట్టి అది మాట్లాడేది అందరికీ రీచ్ అయింది. మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది, ఆ లడ్డు కల్తీ అనేది ఆ 2 రోజులు సెన్సేషన్ అయింది. కానీ దీంట్లో ఉన్న రాజకీయ పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఎవరైతే హిందీ మీడియా కావచ్చు, లేకపోతే నేషనల్ మీడియా కావచ్చు, సైలెంట్ అయిపోయారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు మాట్లాడిందో అందరికీ అది రీచ్ అయిపోయి దాంట్లో ఉన్న అవకతవకలు ఏంటని అందరూ కూడా అవేర్నెస్ వచ్చి మాట్లాడడం మొదలెట్టారు. దీని విషయంలో ప్రభుత్వం ఒక గేమ్ ఆడింది అని చెప్పేసి ఇప్పుడు ప్రజల అభిప్రాయం. అదే అభిప్రాయంలో ఈవిడ రియాక్ట్ అయ్యారు, వేణుస్వామి గారి వైఫ్. ఆవిడేమన్నారంటే అసలు మమ్మల్ని ఎంత కంగారు పెట్టారు, ఎంత మానసికంగా హింస పెట్టారు భక్తులని. అంటే భక్తులందరి తరపున ఒకరితో పుచ్చుకొని ఆవిడ మాట్లాడారు. ఇంత పండితులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, అలాగే ప్రవచనకర్తలు కావచ్చు, అనేక మంది ప్రవచనకర్తలు కూడా దీని మీద సెటర్లు వేశారు. ఓకే, అపచారం అని చెప్పేసి రకరకాలుగా. మీరు అంతా ఎంత ఓవర్ యాక్షన్ చేశారు, ప్రాయశ్చిత్త శ్లోకాలు అని చెప్పేసి మీకు మీరే తయారు చేసుకొని ప్రాయశ్చిత్తమని వాటితోటి జనాన్ని చదివించేసి ఇట్లా ఇబ్బందులు పెట్టారు జనం మీద అని చెప్పేసి మాట్లాడారు ఆవిడ. అది ఫ్యాక్టే. ఎందుకంటే ఇష్యూ బయటికి రాగానే జరిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి 11 రోజుల దీక్ష ఒకటి ఎత్తుకున్నారు. ఆ దీక్షలోనే ఉండి ఇంద్రకీలాద్రి ఆలయం శుభ్రత కావచ్చు, తర్వాత ఆ కార్తీకానికి సంబంధించిన విమర్శలు కావచ్చు, ప్రకాష్ రాజ్ మీద తిరిగి ప్రతి విమర్శలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ వచ్చాడు అదే దీక్షలో ఉండి. సో ఇది డైరెక్ట్గా ప్రభుత్వానికి సెటైర్ అయినట్టు అయింది. లేకపోతే ఆ పదం కూడా వాడక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆ ప్రాయశ్చిత్త దీక్ష అనే దానికి సంబంధించి ఉంది కదా, అట్లా ఆవిడ వాడారు అంటే అర్థమవుతుంది దీని విషయంలో ఆవిడ ఎంత ఓపెన్గా రియాక్ట్ అవ్వదలుచుకున్నారు. అయితే దీంట్లో ఒక విషయం మీద మాత్రం చాలా తెలివిగా మాట్లాడారు. మామూలుగా మీ క్వశ్చన్లో చంద్రబాబు గారి మీద ఫైర్ అయినట్టుగా కనిపించింది, కానీ నిజానికి దేశ ప్రజలు ఫైర్ అవుతున్నమాట వాస్తవం. కానీ ఈవిడ చంద్రబాబు గారు కానీ లేకపోతే రాజకీయ నాయకుల మీద కానీ టచ్ చేయలేదు. రాజకీయ నాయకులను పక్కన పెడదాం, కానీ
ఈ పండితులు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదని చెప్పేసి వీళ్ళ మీద రియాక్ట్ అయ్యారు ఆవిడ. ఇది ఇక్కడ ఆశ్చర్యకరం. ఎందుకంటే వేణుస్వామి గారు కూడా ఆధ్యాత్మికవేత్తే. ఆయన కూడా జాతకం చెప్తూ ఇట్లా పూజలు చేయడాలు, దీక్షలు చేయడాలు అవన్నీ చేసే వ్యక్తే. మరి ఆయన వైఫ్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారంటే బహుశా ఆ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు బాగా హర్ట్ అయి ఉండాలి, ఏదైతే ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారో వీటికి సంబంధించి. సో ఇది ఇక్కడ పరిస్థితి. అయితే వీణావాణి గారి ప్రశ్నల్లో న్యాయం లేదా అంటే న్యాయం ఉంది, లాజిక్ కూడా ఉంది. చాలా పెద్ద వ్యక్తులనే ఈవిడ సవాల్ చేశారు ఒక రకంగా. ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారో చూడాలి. బహుశా ఇది ఇంకొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఈ టాపిక్. ఎందుకంటే ఒకవేళ వేణుస్వామి రియాక్ట్ అయితే అది నెగిటివ్గా వెళ్ళేదేమో, దాన్ని కూడా విమర్శలు చేస్తూ లేకపోతే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈవిడ మాట్లాడేసరికి అది కొంచెం తటస్థంగా ఉన్న వ్యక్తి మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి, ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి దానికంటూ ఒక వ్యాలిడేషన్ వస్తుంది. ఆ విధంగా ఆవిడ ప్రశ్నలు ఉన్నాయి. సో ఇప్పుడు మన మీడియాలో కూడా గమనిస్తే ఒక బ్యాలెన్స్ వచ్చింది. మీరు చూడొచ్చు, ఏ మీడియా వార్తలైనా సరే ఆ బ్యాలెన్స్ కనిపిస్తూ వస్తుంది. ప్రభుత్వం ఇంకా డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం నుంచి రిటర్న్ పిటిషన్ ఆదేశిస్తే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి పిటిషన్ వేసి దాని మీద తదుపరి విచారణ కోసం రెడీ అవ్వాలి. అది ఏం జరుగుతుందో చూడాలి. ఈలోపే ప్రభుత్వం అయితే దీనికి సమాధానం చెప్పుకోలేక కాస్త ఇబ్బందులు పడుతుందన్నమాట వాస్తవం. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతుంది కదా, ఆయన చెప్పే అవకాశం మనకు అనిపిస్తుంది. అని చెప్తే కూడా ఆయన ఒప్పుకోవాల్సి వస్తుంది, నేనే తప్పు చెప్పానని చెప్పేసి. మరి అటువంటిది చేస్తారో చేయరా? అది చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు దీంట్లో ఏం జరిగిందో. కోర్టు అదే అడిగింది కదా, 2 నెలల క్రితం రిపోర్ట్ వస్తే ఇప్పటిదాకా మీరు ఎందుకు దాచిపెట్టి జనాల మనోభావాలతో ఆడుకున్నారు అని చెప్పి ప్రశ్నించారు. దానికి సమాధానం లేదు. ఇప్పుడే సడన్గా ఎందుకు తెచ్చారు? పోనీ తెచ్చారే అనుకోండి, మీ విచారణలో మీరు చేసుకోకుండా, మీరు సెకండ్ ఒపీనియన్ ల్యాబ్ రిపోర్ట్కి వెళ్లకుండా అసలు మీడియా ముందు ఎందుకు చెప్పారని అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వీళ్ళు ఒక స్ట్రాటజికల్గా దీన్ని పొలిటికల్ ఇష్యూగా మార్చడానికి ప్రయత్నించారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఇష్యూని వాళ్ళే రైజ్ చేశారు, వాళ్ళే తెలివిగా బిహేవ్ చేశారు కాబట్టి, ఆవేశంగా మాట్లాడింది కూడా కాదు కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు గారు ఏదో తప్పు తెలుసుకొని సారీ చెప్తారని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఏమాత్రం జరగదు. మరి ట్రెండింగ్ అవుతుందా అంటే 2 రోజులు అవుతుంది, తర్వాత 3వ టాపిక్ వేరేది కూడా దొరుకుతుంది. అట్లా వెళ్ళిపోవాల్సిందే తప్ప ఆయన అయితే రియాక్ట్ అవ్వడు. కాకపోతే ఇంకా గేమ్ మార్చొచ్చు, దీంట్లోనే ఆ గేమ్ మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అటువంటి మళ్ళీ కొత్త ఆరోపణలు ఏం చేస్తారని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. సో ఇవాళ టీడీపీ వాళ్ళు కూడా ఒక అంటే అధిష్టానం వాళ్ళ నేతలకు చెప్పేసింది, సుప్రీంకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకుంది కాబట్టి లాయర్ల పైన, జడ్జెస్ పైన ఎటువంటి కామెంట్స్ అయితే చేయొద్దు అని చెప్పేసి చేశారు. అంటే విమర్శలు మళ్ళీ వీళ్ళక్కడి నుంచి వస్తాయేమో అన్న చిన్న భయంతో అయితే చెప్పేసింది. సో కంప్లీట్ డిఫెన్స్లో పడిపోయినట్టుగానే కనిపిస్తుంది. మరి ఎటువంటి వ్యూహంతో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ప్లాన్ ఏమో అయ్యి ఉంటుంది ఆయన? ఇప్పుడు దాని మీద ప్లాన్ అంటే వీళ్ళు రివ్యూ పిటిషన్ అనేది మళ్ళీ వేయాల్సి ఉంటుంది, కౌంటర్ పిటిషన్ వేసిన తర్వాత దాంట్లో సెకండ్ ఒపీనియన్ తీసుకుని ఆ ల్యాబ్ రిపోర్ట్లు కూడా పెడితే తప్ప కోర్టు దాన్ని కన్సిడర్ చేయదు వీళ్ళ ఆరోపణలని. ఆ తర్వాత మళ్ళీ తదుపరి విచారణకు వెళ్తుంది. సో ఆ విచారణలో కోర్టు ఇక డిసైడ్ చేస్తుంది ఏం జరుగుతుంది అనేది. దీంట్లో జంతువుల కొవ్వు కలిపారనేది రిపోర్ట్లో ఎలాగూ లేదు కాబట్టి దాన్ని వాళ్ళు కోర్టులో నిరూపించుకోలేరు. కాబట్టి ఒక రకమైన ఇబ్బంది అయితే తప్పదు. ఓకే, సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ప్రభుత్వం దీంట్లో కొంచెం ఇబ్బందులు పడుతుంది. ఈలోపే మరొక అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అదేంటంటే జగన్ గారి మతాన్ని తెర మీదకి తెచ్చి డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అనేది రగడ జరుగుతుంది. దీన్ని ఇంకొంచెం పెద్ద చేయబోతున్నారు. దాంట్లో పుష్కలంగా వీళ్ళకి అవకాశాలు కూడా దొరికాయి కాబట్టి ఇటువంటి యాంగిల్లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ ఈరోజు చూస్తే షారుఖ్ ఖాన్ గతంలో దర్శించినప్పుడు ఆయన డిక్లరేషన్ ఇచ్చిన ఫామ్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అంటే షారుఖ్ ఖాన్ లాంటి వ్యక్తి, బాలీవుడ్ వ్యక్తి ఇక్కడికి వచ్చి దర్శించుకొని ఆయనే డిక్లరేషన్ ఇచ్చారు, మీకేంటి అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న. మన రాష్ట్ర సీఎం మీరు గతంలో కూడా అనేకసార్లు వెళ్ళున్నారు కదా అని. కాబట్టి ఇది ఆ యాంగిల్లో మలుచుకొని వీళ్ళు దాన్ని వివాదం చేసి మొత్తానికి మతపరంగా ఆ వివాదం చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రజల మద్దతు వీళ్ళ వైపు ఉంటుందనే ఇది ఉంది కాబట్టి ఆ కోర్టు వ్యాఖ్యలని ఈజీగా ఫోర్ షాడో చేసేయచ్చు అన్నట్లుగా ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.